ప్రజలకు ముఖ్య గమనిక. అమీన్పూర్ మండలం ఐలాపూర్ పరిధిలోని రాజగోపాల్ నగర్ లేఅవుట్లోని సర్వే నెంబర్ 119 నుంచి 220 వరకు మొత్తం 408 ఎకరాలకు పైగా కోర్టు కేసు పరిధిలో ఉంది. కావున ఈ భూమిలో ఎలాంటి క్రయ విక్రయాలు లావాదేవీలు జరపరాదు. ఈ కేసుకు సంబంధించిన నంబర్లు WP నంబర్ 17020 ఆఫ్ 1994, WP నంబర్స్ 9510, 18845, 11993 and 18793 of 2005, WA numbers 116 and 115 of 2013. ఈ భూమిలో రిజిస్ట్రేషన్లు కొనుగోళ్లు నిషేధితం. రాజగోపాల్ నగర అసోసియేషన్ సభ్యులు 40 ఏండ్లకు ముందు సేల్ డీడ్ ద్వారా ఈ లేఅవుట్లోని ప్లాట్లను కొనుగోలు చేయడం జరిగింది. లోకల్ నాయకులు కొందరి అధికారుల ప్రోద్బలంతో తప్పుడు పత్రాలు సృష్టించి ఈ భూమిని కొంతమేర కబ్జా చేయడం జరిగింది. కావున ప్రజలు ఈ యొక్క భూమిలో ఇండ్లు లేదా ప్లాట్లు కొనరాదు. కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా లోకల్ మాఫియా కొందరు నాయకులు సర్వే నెంబర్లు మార్చేసి తప్పుడు పత్రాలు సృష్టించి తక్కువ రేటు ఆశ చూపించి నోటరీ ద్వారా అమాయక ప్రజలకు కట్టబెడుతున్నారు. కొందరు అధికారులు ధనదాహంతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు, ఇంటి పర్మిషన్లు, నల్లా కనెక్షన్లు, డ్రైనేజీ అనుమతులు ఇస్తున్నారు. ఈ కార్యకలాపాలను గౌరవ న్యాయస్థానం మరియు 2000 మంది ఐలాపూర్ రాజగోపాల్ నగర ప్లాట్ల యజమానులు, అసోసియేషన్ సభ్యులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తేదీ 13/5/2023 ఆదివారం నాడు ఈ లేఅవుట్లోని కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కట్టడాలను నేలమట్టం చేశారు. కావున ప్రజలు ఈ యొక్క సర్వే నెంబర్లు లేదా ఐలాపూర్ రాజగోపాల్ నగర్ లేఅవుట్లోని ప్లాట్లను లేదా ఇండ్లను కొనుగోలు చెయ్యరాదు మరియు ఎలాంటి కట్టడాలు చేపట్టరాదు. లోకల్ మాఫియా నాయకుల్ని నమ్మి మోసపోకండి. ఈ దందా వెనుక ఎంతమంది బడా నాయకులు ఉన్నా ఉపేక్షించేది లేదు. చట్టం ముందు అందరూ సమానులే. ఇట్లు ఐలాపూర్ రాజగోపాల్ నగర అసోసియేషన్.